ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీరు నిత్యం ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని దానికి ఉదాహరణకి మొన్న గత ఏడాది ఇచ్చినటువంటి కేంద్ర బడ్జెట్లోనే మొదటి బడ్జెట్లోనే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మన రాజధాని అమరావతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తడం చిన్న విషయం కాదు అధ్యక్ష. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టుకి కూడా అది పూర్తి చేయడానికి పూర్తిగా కేంద్రం బాధ్యత తీసుకుంటుందని 12,500 కోట్ల రూపాయలు కేటాయించి త్వరితగతిన ఆ పనులు మొదలుపెట్టే విధంగా సహకరించినటువంటి కేంద్రానికి ఈ రెండు కార్యక్రమాలు అమరావతిని నాశనం చేయాలని ఏవైతే గత ప్రభుత్వం కళ్ళకన్నారో గత నాయకుడు ఆ రోజు అతను నాశనం అయిపోయాడు తప్పితే అమరావతికి ఉన్నటువంటి చరిత్ర సామాన్యమైనటువంటి చరిత్ర కాదా అధ్యక్ష. శాలివాహన శకంలో ఇక్కడ రాజధానిగా ఉండి ఈ దేశంలో మొట్టమొదటి నాణ్యాలు తీసుకొచ్చింది శాలివాహన శకంలోనే. ఇక్కడి నుంచి అమరావతి నుంచే కరెన్సీ నాణ్యాల రూపంగా మొదట